అరే నిన్ను చూస్తే నాకు ఆగట్లేదురా. అంటవా అమ్మావా అంటవా అమ్మావా. పెళ్లి తర్వాత అన్నావుగా, ఇప్పటిదాకానే ఏడ్ చేసినా పెళ్లి తర్వాత. పర్లేదులే, పెళ్లి తర్వాతనే వడ్డీతో సహా నువ్వు ఎక్కువ తీసుకుంటావు. వెళ్దామా? నెక్స్ట్ మంత్. I love you too. ఒప్పుకోపోతే లేచిపోదాం. ఎంతసేపు అన్నది? 5 minutes కదా. ఎంతసేపు ఆగాను తెలుసా నేను ఇక్కడ. సారీ. ఏం సారీ? చాలు, గింతింత దానికి సారీ అంటావు. దేనికి సారీ అసలు? నేను చాలాసేపు ఆగాను రవి. సరే ఆగినావు. ఈ అందం మాత్రం నాకు మాత్రం సొంతం, ఓకేనా? ఎవరు టచ్ చేయలేదు. ఎంతసేపు ఆగాను తెలుసా? ఫోటోలు వచ్చి నన్నే చూస్తున్నారు అప్పటి నుంచి. సరే అందంగా ఉన్నావు, చూస్తారు మామూలే. సరే కానీ మా ఇంట్లో మన లవ్ మ్యాటర్ ఒప్పుకున్నారు. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం? రెడీగా ఉన్నావా? రెడీ ఉన్నాను. మన ఇంట్లో లవ్ మ్యాటర్ ఒప్పుకున్నారు. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం? నేను కొంచెం జాబ్ మీద ఉండే, సెటిల్ కాలేదు. సెటిల్ అవ్వడానికి టైం పట్టింది. ఇప్పుడు సెటిల్ అయ్యాను. అయితే నీకు రెస్పాన్స్ ఇచ్చాను, కాల్ చేశాను నీకు. నీ నంబర్ ఎలాగో నాకు కూడా ఓకే. నేను కూడా మ్యారేజ్ చేసుకుంటా. నెక్స్ట్ మంత్ లో మ్యారేజ్ చేసుకుందాం పక్క. మా ఇంట్లో చెప్తా, చేసేసుకుంటా. అప్పటి నుంచి చెప్పకుండా ఏం చేస్తున్నావు మీ ఇంట్లో? చెప్పే ఆ మ్యారేజ్ ఎన్ని కావద్దా మళ్ళా? నువ్వు నాకు ప్రపోజ్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? 3 months అవుతుంది. మరి అప్పటి నుంచి చెప్పకుండా ఏం చేస్తున్నావు? ఇప్పుడు వచ్చావు చెప్పి, ఇంకా చెప్పలేదని అంటున్నావు నాకు. నేను మా ఇంట్లో చెప్పేసి ఒప్పించుకున్నా. సారీ బుజ్జి కన్నా, నా మాటను. సారీ బుజ్జి కన్నా, నా మాటను. ఏంది లేది? ఏం నేను ఒప్పించుకుంటా కదా, నీకేంటి ప్రాబ్లం? ఇంకా ఒప్పియలేదు రవి నువ్వు. ఇంకెప్పుడు చేసుకుందాం మనం మ్యారేజ్? మ్యారేజ్ చేసుకుని త్వరగా పిల్లలు కానీ. అంత తొందర? నీకు చాలా తొందర ఉంది. ఫస్ట్ అయితే మ్యారేజ్ చేసుకుందాము. మ్యారేజ్ కాకుండా పిల్లలకి అంటావా మళ్ళా? తొందర అంటున్నాం వల్ల నేను మ్యారేజ్ అయినాక పిల్లలకి అందమంటున్నా. మ్యారేజ్ కాకముందు కాదు కదా. నేను కూడా మ్యారేజ్ కాకముందు ఏం అనట్లేదు. మ్యారేజ్ మీ ఇంట్లో ఒప్పించు. ఇంకెప్పుడు ఒప్పిస్తావు మీ ఇంట్లో? నెక్స్ట్ మంత్ చేసుకుందాం. నెక్స్ట్ మంత్, ఆ మంత్, ఈ మంత్ అని చెప్పి సాగించు. కానీ మీ ఇంట్లో మాత్రం చెప్పకు. లేదా మీ ఇంట్లో నంబర్ ఇవి, నేనన్నా మాట్లాడతాను. లేదా మీ ఇంటికి రమ్మంటావా మమ్మీ డాడీని తీసుకొని? మీ మమ్మీ డాడీని తీసుకొని మా ఇంటికి వస్తావా? అవును. నేను ఇస్తామని చెప్తావా? చెప్తాను. వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తావు? ఆంటీ రవి అంటే నాకు ఇష్టం. నేను ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకోరా అని చెప్తాను. ఒకళ్ళు ఒప్పుకోకుంటే బతిమలాడతాను. నువ్వు బతిమలాడవా? నేను బతిమలాడతా. ఈ అన్నం కోసం చచ్చిపోతా నేను. చెప్పు రవి, ఏం చేద్దాం? లేచిపోదాం. ఇంట్లో ఉద్యోగం వద్దు, మా ఇంట్లో ఎట్లా ఒప్పుకోరు నాకు తెలుసు. ఇద్దరం లేచిపోదాం, సరేనా? ఓయ్ నేను మా ఇంట్లో ఒప్పించాను. ఏదో మా ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకోకుండా పరిస్థితి. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు ఒప్పివ్వలేదా? ఒప్పించు, ట్రై చెయ్యి ఒప్పించడానికి. ఈరోజు ఇంత అందంగా రెడీ చేసినావు. ఇలాగో 3 months తర్వాత కదా నేను కలిసేది. అమ్మ చూస్తాను షాక్ అయినా, ఏంద్రా ఇది ఇట్లా రెడీ అవుతుంది తల్లి అని. 3 months తర్వాత మనం కలుస్తున్నాము. నీకైనా సంతోషం లేదా నన్ను చూడంగానే? నువ్వు లేచిపోదామని ఇలా అంటున్నావు రవి, నాకు అర్థం కాదు. ఇంట్లో ఒప్పుకోకుంటే లేచిపోదాం పక్కా. ఏంటి మీ ఇంట్లో ఒప్పుకోరు? మీ ఇంట్లో ఒప్పించు. ఏంది ఒప్పుకోరు? చెప్పక మాట నాకు. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పించాలి. మా ఇంట్లో ఎలా ఒప్పించాను నేను? చూస్తుంటే నాకు ఏదో నరాలు ఎట్లా అయిపోతున్నాయి అప్ప. నేను మాట్లాడేది సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. సొల్లు జోకులు ఎందుకు వేస్తున్నావు? సొల్లు చేయకు. నీ అంత ఇంత అందంగా అయితే నాకు పడిందంటే మన పక్కన నా ఫ్రెండ్స్ ఎంత కులుకొని వస్తారు తెలుసా?
అరే రవి గారికి లవర్ ఎట్లా కత్తి లాగుంటుంది అంట తెలుసా? అలా అంటే నువ్వు ఊకుంటావా? మరి అన్నాడా? మరి ఇంత అందంగా ఉంటే అనరా? నువ్వు నా పక్కన వస్తుంటే పక్కన ఎంతమంది కులుకుంటారు తెలుసా? అంతే కదా? చెప్పు రవి. మంచి అయింది కదా, ఒక గీత కదా. పెళ్లి తర్వాత అన్నావుగా, ఇప్పటిదాకానే ఏది చేసినా పెళ్లి తర్వాత. ఒకటి అడ్వాన్స్ గా గీత కదా, ఒక హగ్గు. ఏ అడ్వాన్స్ ఇవ్వాలా? రియల్ గా మళ్ళీ ఒకటి అడ్వాన్స్ గీత కదా, వడ్డీతో తిరిగి ఇస్తాం మళ్ళీ పెళ్ళైనాక. పర్లేదులే, పెళ్లి తర్వాతనే వడ్డీతో సహా నువ్వు ఎక్కువ తీసుకుంటావు. ఇప్పుడు ఏమేంటి ఇప్పుడు ఇవ్వ అయితే ఇవ్వను. అందులో లేట్ వచ్చావు, అందులో పెళ్లి సంబంధం మీ ఇంట్లో మాట్లాడమంటే టైం ఉంది అంటున్నావు, నెక్స్ట్ మంత్ అంటున్నావు, మా ఇంట్లో ఒప్పేసుకున్నారు, నీకేమో అది అర్థం కావట్లేదు. మా ఇంట్లో వేరే సంబంధం చూస్తే ఏం చేస్తావు? నీకు ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నవ్వుతున్నావు, మరి సిగ్గులే కూడా నవ్వడం ఏంద్రా? ఐ లవ్ యూ. మళ్ళీ ఐ లవ్ యూ అంటే ఏంద్రా? చెప్పరా, మీ ఇంట్లో ఎప్పుడు ఒప్పిస్తావు? ఏంది నెక్స్ట్ మంత్? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. తీసుకుంటామా? ఏంటి ఇష్టమా? మరి అగ్గీయచ్చు కదా, ఒక అగ్గీయచ్చు కదా. నువ్వంటే ఇష్టమే, పెళ్లి చేసుకుంటా. తీసుకుంటావా? తీసుకుంటా. చెప్పు. నాకేం మాట్లాడాలో అర్థమైతలేదు అస్సలకి. ఈ దేనికి అర్థం కావట్లేదు? మా ఇంట్లో ఒప్పించాను, నువ్వు చెప్పావు, నేను తర్వాత చెప్తాను కూడా నీకు చెప్పాను, కానీ అప్పటి తర్వాత నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒప్పించాను, కష్టపడి మరి ఒప్పించుకున్నాను. మీ ఇంట్లో ఇంకా ఒప్పించలేదు నువ్వు. సారీ బుద్ధి కన్నా, సారీ. సారీ చెప్పక సారీ దేనికి చెప్తావు? సరే నేను ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉంది. ఒకరు మన ఇంట్లో ఒప్పుకోకుంటే ఏం చేస్తావు? మనం ఒప్పిద్దాం, చాలా ట్రై చేద్దాం, ఒప్పించడానికి మినిమంగా ట్రై చేద్దాము. ఒప్పుకోలేదా తర్వాత చూద్దాం, ఒప్పుకోపోతే లేచిపోదాం. ఒప్పుకోకపోతే లేచిపోదాం. లేచిపోదాం. ఇట్లా మా ఇంట్లో సపోర్ట్ ఇస్తారు, తర్వాత మా ఇంట్లో నీకు సపోర్ట్ ఇస్తారు, మన మ్యారేజ్ కి సపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత మ్యారేజ్ అయినాక మీ ఇంట్లో కూడా సపోర్ట్ ఇవ్వచ్చు కదా. నాకు ఆగుతలేదు నేను చూస్తుంటే. కంట్రోల్ చేసుకో, మరి ఏంది ఆగట్లేదు. నేను సీరియస్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాను. నన్నే కదా పెళ్లి చేసుకుంటాం. నిన్నే పెళ్లి. మరి నీకేంటి ప్రాబ్లం ఇప్పుడు? ఏంది ఎంత పబ్లిక్ లో మరి రూమ్ లో అయినా పబ్లిక్ లో అయినా ఒకటే నాకు తెలుసా. కొట్టాను అనుకో అందరు చూస్తారు. అప్పుడంటే నువ్వు చెయ్యి చేస్తావు కదా, ఇది పబ్లిక్ కదా, అలా ఎలా హక్ చేస్తావు చెప్పు ఒక మాట. చెయ్యాలా? వెళ్దామా? నేను నాకు టచ్ చేస్తుంటే నా నరాలు ఎట్ట అవుతుంది తెలుసా? ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వంటే కూడా నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. లేవు. ఏం చేద్దాం? ఎప్పుడు చేసుకుందాం మ్యారేజ్? నాకు ఎప్పుడైనా రాదు. నడు మరి. పెళ్ళి ఏం చేసుకుంటా? ఫస్ట్ నైట్ చేసుకుంటా. ఏదైనా పెళ్లి తర్వాత చేసుకుందాం. ఫస్ట్ నైట్ చేసుకుందాం. గ్యాప్ వచ్చింది రా. ఏమైంది? ఏంది ఫస్ట్ నైటా? ఇప్పుడే చెప్పావు నువ్వు పెళ్లికి ముందు అవన్నీ చేయకూడదని. ఏం మనం చేద్దాం, మొదలు పెడదాం. ఫస్ట్ మనం ఫస్ట్ నైట్ చేసి పిల్లలు కానీ మా అమ్మకి ఇద్దాం, మళ్ళీ మా వాళ్ళు చూసుకుందాం ఏమన్నా అయితే. అప్పుడైతే మనకు మ్యారేజ్ కూడా చేయరు, చెప్పుతో కొడతారు. నా కోసం ఆ దెబ్బలు వెళ్ళావా? నీకోసం ఏదన్నా చేయడానికి నేను
రెడీ ఉన్నా. కానీ పెళ్ళికి ముందు ఇవన్నీ కాదు. ఎప్పుడు వెళ్ళిన తర్వాత మొదలు పెడదామా? వెళ్ళిన తర్వాత. పక్క పెళ్ళి తాళూటి కట్టడం మొదలు పెట్టడం అంతే. ఎప్పుడు చేసుకుందాం? చేసుకుందాం నెక్స్ట్ మంత్. పక్క ఎప్పుడు ఒప్పిస్తాం ఇంట్లో? నెక్స్ట్ మంత్ కాదు, ఇప్పుడు వెళ్ళి ఒప్పిద్దాము. సీరియస్ గా నేను ఒప్పిస్తా. ఒప్పిద్దాం. ఒప్పిస్తాను అగ్గేయాలి మళ్ళీ. ఒప్పిస్తాను అగ్గేయాలి. అడ్వాన్స్ చేతిలో ఇవ్వను. ఫస్ట్ ఒప్పిద్దాం నడు. వెళ్దామా? ఇంతసేపు అంటున్నా ఒప్పిద్దామని. అసలు నీ తప్పు పెట్టుకొని నన్ను అంటావు. 3 months గ్యాప్ ఇచ్చానంటే మా ఇంట్లో ఒప్పివ్వలేదా 3 months లో? సరే నువ్వు 3 months తీసుకున్నావు, జస్ట్ నాకు 1 day గ్యాప్ ఇవ్వవా? అరే నిన్ను చూస్తే నాకు ఆగట్లేదురా. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ఏమైంది? నా పెళ్లి చేసుకుందాం రా. నువ్వు వైట్ నేను బ్లాక్. అరే అది కాదురా మ్యాటర్. నీకేం అర్థం కావట్లేదా? ఏమైంది? ఇంకా నిన్ను చూస్తే నాకు ఆగట్లేదు. మ్యారేజ్ చేసుకుందాము. మ్యారేజ్ చేసుకొని తర్వాత ఏంటి? ఏదో ఒకటి. మ్యారేజ్ తర్వాత ఏమవుతుంది? ఏమైంది నీకు తెలీదా? ఏమైంది నీకు తెలీదా? మ్యారేజ్ తర్వాత ఏమైంది? అరే నీకు తెలీదా? గుద్దులాట అవుతుంది. ఇంకేమవుతుంది? ఏం గుద్దులాట? ఏదో ఒకటి అవుతుంది. నీకు అన్ని తెలుసు, డ్రామాలు చేయకే. నాకు నేర్పించు కదా, నాకేం తెలీదు. సరే నేర్పిస్తాను. మ్యారేజ్ చేసుకుందాం. చెప్పు అయితే చెప్పు. నువ్వు చెప్తే ఇంటికి తీసుకెళ్తా ఇప్పుడే. ప్లీజ్. ఏమైంది? నాడు వెళ్దాం ఇంటికి. మీ ఇంట్లో ఒప్పిద్దాం. తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాం. ఆ తర్వాత పెట్టను. పెట్టను. ఏమైంది? దేనికి పెట్టాలి? అడ్వాన్స్ కదా. పెట్టను. ఫస్ట్ ఒప్పిద్దాం నాడు. నీకు ఎట్లా నచ్చినా నేను బ్లాక్ గా ఉంటాను, వైట్ గా ఉంటావు. నచ్చడం ఏముంది? ఏ కలర్ చూసే నచ్చా. ఆఫ్రికా ఒక అమెరికా కలిసినట్టుంది తెలుసా? అంత సీన్ లేదు. ఒక ఆఫ్రికా ఒక అమెరికా. నేను నీ కలర్ చూసానా ఏంటి? నీ మనసుని చూసాను. ఏది నా మనసా? లోపల ఏం ఏదో ఒకటి చూసాను. వెళ్దామా? నువ్వంటే కూడా నాకు ఇష్టమే. వెళ్దామా? ముంగట్ చూడు, కింద పడతావు.